ఒకప్పుడు ఇదే దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా రాత్రి పడుకున్నప్పుడు లేచి ఉన్నప్పుడు నన్ను పరిశోధించో, నన్ను పరీక్షించో అన్నాడా? నిజంగా దేవుడు అలా పరీక్షిస్తే తట్టుకుంటాం మనం? మీరు తట్టుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ సెకండ్ కళ్ళు మూసి కళ్ళు చేసేప్పుడు ఎగిరిపోతాను నేను. మరి దావీదు చేశాడు కదా. ఎందుకు చేశాడు అంటే దావీదు అది మొదట ఆత్మీయ భక్తి. కాలం మారుతుందో కొంచెం అర్థమైంది దావీదు ఎంత బలహీనుడో. బెత్షెబా పాపం చేసిన తర్వాత ఎన్నోసార్లు కింద పడిన తర్వాత, ఉరియాను చంపించిన తర్వాత, తన సైనిక బలం మీద ఆధారపడిన తర్వాత, కడుపును పుట్టిన కొడుకు అబ్షాలోము తరుముతున్నప్పుడు, కడుపును పుట్టినటువంటి కొడుకే ఉపపత్తులతో పాపం చేసినప్పుడు కొండల్లో గుట్టల్లో తిరుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు అనమను దావీదును ఏమని? నన్ను పరిశోధించు, నా హృదయమును నా అంతరంగను అంటాడా? అన్నాడు. ఒకప్పుడు వేరు, ఒకప్పుడు ఆత్మీయ బలం వేరు, ఒకప్పుడు మొదటి ప్రేమ వేరు. కానీ ఇప్పుడు ఆ నీతి, ఆ భక్తి, ఆ యథార్థత కోల్పోయాడు దావీదు. అందుకని అంటున్నాడు, నా నీతిని బట్టి కాదయ్యా. మన నీతి మీద ఆధారపడ్డామనుకో, మన యథార్థం మీద ఆధారపడ్డామనుకో, కొన్ని దినాలే. ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు చూస్తారో, నీ బలాన్ని చూసుకుంటావో, నీ జ్ఞానాన్ని చూసుకుంటావో, నీ నీతిని చూసుకుంటావో, పడిపోతావు, ఎదగలేవు.